మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. రాబోయే అసెంబ్లీ మరియు మండలి సమావేశాలు అంటే 15వ తారీఖు నుండి జరిగేటువంటి అసెంబ్లీ మరియు మండలి సమావేశాలకు సంబంధించి కార్యాచరణ రూపొందించడానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి అత్యంత కీలక నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా చేరుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్, కవిత, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కానీ, మర్యాదాశేఖర్ రెడ్డి ఇలాంటి ముఖ్యమైనటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే ఆల్రెడీ ఫామ్ హౌస్ చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతున్నటువంటి ఈ కీలక సమావేశం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో కేసీఆర్ మీటింగ్ చేస్తున్నారు. ఇది 3 గంటలకల్లా అయిపోయే ఛాన్స్ ఉంది. నిన్న మధ్యాహ్నం ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిశారు. రేపు ఆవిష్కరించబోయే నూతన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆవిష్కరణకు సంబంధించి రావాలంటూ ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చారు. హోంమంత్రి, మాజీ హోంమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు కూడా ఇప్పుడే చేరుకున్నారు. ఒక్కొక్కరుగా అంటే కీలక నేతలందరూ కూడా ఇప్పటికే ఆల్రెడీ చేరుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్, మాజీ హోంమంత్రి మహమూద్ అలీ గారు, అలాగే చాలా మంది కీలక నేతలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఆల్రెడీ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఇదే ఫామ్ హౌస్ లో నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిశారు. రేపు జరగబోయే నూతన తెలంగాణ తల్లి ఆవిష్కరణకు సంబంధించి, విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రావాలని కూడా ఆహ్వానించారు, పత్రిక ఇచ్చారు. అంటే ఒక రకంగా గిచ్చి గిల్లేటువంటి కార్యక్రమం అనుకోవచ్చు. అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉండి తెలంగాణకు కొత్త జవసత్వాలు తీసుకొచ్చినటువంటి కృష్ణమైనటువంటి లీడర్ గా పేరున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అంటే నూతనంగా చేసినటువంటి మరో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఆహ్వాన పత్రికనివ్వడం, మరి ఇది ఎలాంటి కొత్త సంస్కృతి నాంది తీస్తుందో చూడొచ్చు. ఈ నెల 15 నుండి మండలి సమావేశంలో ఎలా ఎదుర్కోవాలన్నటువంటి అంశంపై కీలకంగా చర్చించబోతున్నారు. ఇప్పటికే అంటే దాదాపు అంటే హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఏదో ఒక చోట అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తూ ఒక రకమైనటువంటి అంటే బీఆర్ఎస్ పైన సానుభూతిని కూడగట్టేందుకు ప్రయత్నించారు. ఆ సానుభూతిని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ఎలా ఆయుధంగా మలుచుకోవాలనేటువంటి విషయంపై కూడా ఇప్పుడు చర్చ జరగబోతోంది. అంటే మనం చూడొచ్చు అంటే ఎప్పటికప్పుడు కీలకమైనటువంటి నేతలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అంటే ముఖ్యంగా 6 గ్యారంటీలకు సంబంధించి హామీలు అమలు చేయలేదు, అందులో పూర్తిగా విఫలమయ్యారు, అన్ని వర్గాలను దగా చేశారంటూ కూడా ఈ రోజు కూడా హరీష్ రావు గారి నేతృత్వంలో చార్జ్ షీట్ విడుదల చేశారు. నిన్న బీజేపీ కూడా చేసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంది. అందుకు సంబంధించి ఇంకా అంటే ఏడాది పూర్తయింది, ఏడాదిలోనే ఇన్ని ఘోరమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయన్నటువంటి విషయాన్ని ప్రజల దృష్టి తీసుకెళ్లడానికి ఈ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు ఇక్కడ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా చేరుకున్నారు. 1 గంటలకు దాదాపుగా ప్రారంభమైనటువంటి ఈ సమావేశం అనంతరం ప్రెస్ మీట్ లో మరి ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారో, ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో అనేది చూద్దాం.